వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన విజయవాడ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని అన్నారు. వారాహి అనే ఒక దేవత పేరును కూడా బూతులు మాట్లాడేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేత తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో అందరూ తట్టాబుట్టా సర్దుకోవని వెళ్ళిపోవాలన్నారు. ఇక గూగుల్లో వెల్లంపల్లి అని సెర్చ్ చేస్తే ఊసరవల్లి అని వస్తుందంటూ ఎద్దేవా చేశారు. మోసం చేయాలనేటువంటి దుర్బుద్ధిలో భాగంగానే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాంకేతిక సమస్య తలెత్తిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఈవీఎంల ముఖ్యమంత్రి, మేమెవరం ఓట్లు వేయలేదు, ఈవీఎంల్లో కూడా సాంకేతిక సమస్య తలెత్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ప్రజలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి కాదని ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన శని వైఎస్ఆర్సీపీ పార్టీ అని, ఈ రాష్ట్రానికి రావుకేతువులాగా జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాపురిచ్చారని, వీళ్ళ నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, యువత బంగారు భవిష్యత్తు కోసం, విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడతా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే, వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కూడా ఉపేక్షించేటువంటి పనిలో లేరని కూడా ఈ సందర్భంగా సజ్జల గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ దగ్గర